హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రిటర్న్ జర్నీ కోసం లేచానండి. ఉదయాన్నే అమ్మ లేచేసింది. నేను లేచేప్పటికే 5 అయిపోయిందండి. ఈలోపు అమ్మ బయట ఊడ్చేసి, చల్లి, చిమ్మి ముగ్గు పెట్టిందండి. చీకటిగా ఉంది బయట రోడ్డు పైన. పసుపు, కుంకుమ వేశానండి నేను వెళ్ళి. ఈ విధంగా అమ్మ అయితే ముగ్గది పెట్టేసేసొచ్చి తను లోపలంతా శనివారం అండి. ఈరోజు ఉదయాన్నే ఇల్లులు కడుక్కోవటం, తుడుచుకోవటం అలా చేసుకుంటారండి. ఎందుకంటే తొందరగా దీపం పెడతారు. ఇలాగ ముగ్గైతే వెళ్ళి ఇలా అమ్మ ఇల్లంతా క్లాత్ వేసి శుభ్రంగా తుడిచేసిందండి. టీ పెట్టేసింది. ఈలోపు నేను హెడ్ బాత్ చేసి వచ్చి రెడీ అవుతున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ మేకప్ సామాన్లు ఏమి ఉండవండి. అమ్మ పౌడరు, ఇది ఫెయిర్ అండ్ లవ్లీ ఇలా వాడుతుందండి. ఇంకా నేనైతే తలంతా ఆరబెట్టేసుకుంటున్నానండి. చల్లటి గాలి వస్తుంది చూడండి. కోడిపెట్ట మంచం మీద ఎక్కింది. ఇలాగ చెట్లన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నేనైతే రెడీ అయిపోయానండి. టీ పెట్టి అమ్మ టిఫిన్ అయితే ప్యాక్ చేసింది. ఉదయం కదండి. ఇలాగా తీసుకెళ్లే సామాన్లన్నీ కనకాంబరాలు ఇలాంటివి, మామిడికాయల బాక్స్ అన్నీ సర్దిందండి. ఇలా జడేసుకొని కొంచెం తడిగా ఉంది. ఇలా మల్లెపూలు కొంచెం కట్టుకున్నాను కదా ముందు రోజు. అమ్మ అయితే బొట్టు పెడుతుందండి. మామూలుగా జాకెట్ ముక్కలు ఇలాంటివి పెడుతుంది, కానీ ఇంకెందుకులే ప్రతిసారి అనేసి కుంకుమ బొట్టు పెట్టించుకున్నానండి. కుంకుమే కదండి ఆడవాళ్ళకి సౌభాగ్యం. ఈ విధంగా నానైతే బాక్స్ తీసుకొని వెళ్తున్నారండి. ఇలా అమ్మా నాన్నని మించిన వాళ్ళు మనకి ఈ లోకంలో ఎవరూ లేరండి. ఫస్ట్ మన మంచి కోరే వాళ్ళు వాళ్ళేను. ఈ విధంగా రైల్వేస్ అయితే సుందరంగా తీర్చిదిద్దారండి. రైల్వే స్టేషన్స్ చూసారా? కొత్త కొత్తగా అన్ని షెల్టర్స్ బాగా వేస్తున్నారండి. ఏ ఊర్లో ఆ ఊరికి చెందిన ప్రఖ్యాత దేవుళ్ళు గుళ్ళు కానీ ఇలాంటివన్నీ ఆ రైల్వే స్టేషన్స్లో మనకి సిటీలో ఎలా వేస్తున్నారో పోస్టర్స్ ఇలా చాలా బాగా చేస్తున్నారండి. ఈలోపు ఎక్కడ పట్టినా కూడా మాకు మామిడికాయలు అమ్ముతారండి రైల్వే స్టేషన్లలో. ట్రైన్ వచ్చేసింది, ఎక్కానండి. ఏసీ బోగి బుక్ చేశాము, కానీ కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి. మేము వచ్చే దారిలోనే ఇలా ట్రైన్ అయితే ఫాస్ట్గా వెళ్తూ ఉంది. నాకైతే మామూలు కిటికీ వెమ్మటి సీట్ దొరకలేదు, కానీ వీలైనప్పుడు చిన్న క్లిప్పింగ్ తీసుకోవటానికి ఇలా బయటికి వెళ్ళేసి కొంచెం క్లిప్పింగ్ తీసుకొని అయితే వచ్చానండి. ఈ విధంగా రైల్వే స్టేషన్స్ ఇది వచ్చేసి చీరాల అనుకుంటానండి. చీరాల, తెనాలి, చీరాల, బాపట్ల, తెనాలి ఇలా కొన్ని మెయిన్ స్టేషన్లు అయితే ఆగుతుందండి. తెనాలి అయితే జంక్షన్ అండి, చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా ఒంగోలు నేను ఎక్కాక ఒంగోలు, తెనాలి, బాపట్ల, చీరాల, తెనాలి ఇలా గుంటూరు తగలదండి. విజయవాడకి వచ్చేసింది. విజయవాడ వచ్చేసరికి 9:30, 9:40 అలా అయిందండి. కానీ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం లేట్ అయింది. బ్రిడ్జ్ దగ్గర ఏదో క్రాసింగ్ అని ఆపేశారు. అలా నేను 10:30 కల్లా బస్ స్టాండ్కి వెళ్ళిపోయానండి రైల్వే స్టేషన్ నుంచి. మామూలుగా బస్ ప్రయాణం అయితే అండి కాస్ట్ ఎక్కువ, అందులో జర్నీ ఎక్కువ అండి. రైలు ఇది ట్రైన్ అయితే బాగా ఫాస్ట్, జర్నీ తక్కువ, కాస్ట్ బస్ ఛార్జీలో సగం అండి. ఇలా రైల్వే స్టేషన్లోంచి బయటకు వచ్చేసి నేనైతే డిపోకి బస్ ఎక్కానండి. 15 రూపీస్ బస్కి. ఇలాగ లగేజ్ అయితే పెట్టుకొని, వర్షం ఉంది విజయవాడలో కూడా. నేను దగ్గర నుంచి అసలు ఏమి వానో ట్రైన్లో ఉన్నప్పుడే కుండపోతగా అనిపించిందండి. రైల్లో లోపల చలి, బయట వర్షము. ఇలాగా బస్ స్టేషన్లో ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండి. అసలు సాటర్డే కదండి, కొంచెం అటు ఇటు వెళ్ళే వాళ్ళు వీకెండ్స్కి, అందుకో మరేమో తెలియదు, కానీ 10:30కి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వెళ్ళుంటారు. అయినా కూడా జనం అసలు వర్షంలో కూడా పనులైతే ఆగవు కదండి, జరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండి. చిన్నగా బస్ స్టాండ్కి అయితే చేరుకుంటున్నామండి. ఈ విధంగా బస్ స్టాండ్కి అయితే దిగేశానండి. వర్షంలో ఎలా అయినా ప్రయాణం కష్టమండి. మామూలుగా అంటే ఎలాగో వెళ్ళొచ్చు, కానీ వర్షం అంటే మనం గొడుగులు అవి తీసుకొని ప్రిపేరింగ్ వెళ్ళము. రెయిన్ కోట్స్ అవి ఎండాకాలం కదండి, గొడుగులు అవి ఎలా తీసుకెళ్ళగలం. ఇంక ఇలాగా బస్ స్టేషన్ అండి ఇది, విజయవాడ బస్ స్టేషన్. ఇలా బస్ స్టేషన్లోకి ఎంటర్ అయిపోయి మేము వెళ్ళాల్సిన బస్ దగ్గరికి, ఇవి కంచికచర్ల, నందిగామ ఇటండి నేను వెళ్ళాల్సింది. ఈ విధంగా బస్ స్టాండ్కి అయితే వచ్చేసానండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేశాను అంతేనండి. ప్రతి 5 మినిట్స్కి బస్సు ఉంటుందండి. ఇలా 2 మినిట్స్ వెయిట్ చేసేసి నా బస్సు రాగానే ఇంకా బస్సులో ఎక్కేసి
కొన్ని ఇంక తెలిసిన వాళ్ళకి ఎలా లగేజ్ చూస్తాడమని చెప్పి ఇలా తాగటానికి కొంచెం ఓఆర్ఎస్ అవి తెచ్చుకుందామని మార్నింగ్ నుంచి ఇంకా ట్రైన్లో నాకు తినబుద్ధి కాలేదండి బ్రేక్ఫాస్ట్ అది కూడా అసలు. చాలామంది ఫుల్ క్రౌడ్గా ఉందండి ట్రైన్లో కూడా. ఈ విధంగా ఇంకా బాక్స్ అది పెట్టేసేసి ఓఆర్ఎస్ అవి తెచ్చుకున్నాను. బ్యాగ్ కూడా తడిచిపోయిందండి, మొత్తం అన్నీ తుడుచుకొని కొంచెం అలా చూడండి మొత్తం అంతా ఫ్రెష్ అయ్యి వాటర్ అయితే తాగుతున్నాను. కొంచెం నేను ఈ జర్నీలు అప్పుడు ఏంటంటే పుల్లగా ఉంటుందని రేక్కాయ పచ్చడి ఇలాంటివి కొనుక్కొని ఉంచుకుంటానండి. నానైతే ముందు రోజు తెప్పించుకున్నాను. కొంచెం జర్నీ వాంతి రాకుండా అలా నిమ్మకాయలు ఇలాంటివి పెట్టుకుంటాను. ఇలా జ్యూస్ ఓఆర్ఎస్ అవన్నీ తాగుతూ చిన్నంగా రేకాయ పచ్చడి అవి తింటూ అలా కొంచెం నాకు బస్ అంటే వామిటింగ్ వస్తుందండి కొంచెం బస్ జర్నీ. ట్రైన్ అయితే చాలా ఇష్టం అండి నాకు. ట్రైన్ జర్నీ అన్నిటి మీద అసలు నాకు కారులో కూడా వెళ్ళబుద్ధి కాదండి. ట్రైన్ ఉంటే ట్రైన్లో తోడొచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ట్రైన్లోనే వెళ్తామండి. ఇలా బస్ స్టాండ్ నుంచి చిన్నంగా ఒక్కొక్క స్టేషన్ దాటుకుంటూ మా ఊరి వైపు అయితే వెళ్తున్నానండి. ఈ విధంగా మా వారు కూడా ఊరేళ్ళు ఉన్నారండి. ఇంకా నేను దిగి అక్కడ బస్సు ఉంటుంది మాకు లోపలికి వెళ్ళటానికి. బస్సు తీసుకొని చిన్నంగా వెళ్ళాలి. లగేజ్ లేకపోతే ప్రాబ్లం లేదు, కానీ లగేజ్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఇలా ఒకళ్ళే వచ్చేటప్పుడు మాత్రం తక్కువ లగేజ్తో వచ్చేట్లు చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, సీజన్ అంతా మారుతూ ఉంది కదండి. అందుకని కొంచెం కష్టంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని కొంచెం తేలికపాటిగా లగేజ్తో ఇలా సింగిల్గా ప్రయాణం చేసే ఎప్పుడు వస్తే చాలా బాగుంటుందండి. ఇదండి దుర్గమ్మ టెంపుల్ దాటుతున్నాము. ఓంకారము ఇదో విజయ దుర్గ గుడి పెయింటింగ్స్ ఇవన్నీ కనకదుర్గమ్మ గుడి దగ్గర అండి. ఇలా కొండ దాటుతున్నామండి. ఇదంతా దాటుకుంటూ అసలు ఆహ్లాదంగా ఉంటుందండి అక్కడ కనకదుర్గమ్మ. చూడండి చాలా బాగుంటుంది. ఈ విధంగా విజయవాడ సిటీలోంచి అయితే బయటకు వచ్చేస్తున్నామండి. ఇంకా బస్సు ఎక్కి కూర్చున్న తర్వాత వర్షం వచ్చినా ఏమొచ్చినా కొంచెం ఇబ్బంది ఉండదండి. డైరెక్ట్ ఇంకా ఊర్లో దిగుతాం కదా అనేసి రిస్క్ ఏమి ఉండదు ఎక్కువగా. ఇంకా మా బాబు వస్తానన్నాడు, వస్తే మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు, ఇద్దరం కలిపేసి వెళ్తామండి అక్కడ నుంచి. ఇంకా సరే చిన్నంగా బస్సులో అయితే కూర్చొని ఈ విధంగా కొంచెం ఓఆర్ఎస్ తాగుతూ చిల్ అవుతూ వెళ్తున్నానండి. ఇలా కొంచెం రీల్ అవి తీసుకుంటూ కొంచెం గ్రీనరీ బాగుందండి. వర్షం పడేసరికి కొంచెం ఎంత ఎండిపోయిన చెట్లైనా కానండి మనం ఎన్ని నీళ్లు పొట్టిస్తున్నా యూజ్ ఉండదు, కానీ కొంచెం వర్షం పడితే ఎంతో ఫ్రెష్గా ఎక్కడ లేని ఆనందం ఆహ్లాదం ఆ రెండు ఆ మొక్కల్లో కనిపించి ఉత్తేజంగా ఎంతో బాగుంటాయండి. అవి మనం ఎన్ని వాటర్ పోసినా రావు, ఆ వర్షం నీరుతో సమానం ఏదీ కాదండి. ఈ విధంగా విజయవాడ నుంచి అయితే కొంచెం ఊరు బయటికి అయితే వచ్చేసామండి. చాలా బాగున్నాయండి పచ్చగా చెట్లు, ఆకుపచ్చ చెట్ల పైన ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి దారి పొడుగు ఎంతో బాగుంది. ఇలా ఫ్లైఓవర్స్ చూసారా ఎంత డిజైనింగ్గా ఉన్నాయోనండి. ఇవి చూస్తానికి ఇలా ఉన్నాయి, కానీ వీటికి కష్టటానికి ఎంత శ్రమ పడ్డారండి. ఈ 4 వేస్ ఇవి వచ్చిన తర్వాత 6 వేస్ మన ప్రయాణం సులభమైంది. అలా ప్రమాదాల బారి నుంచి కూడా తక్కువగా ఉన్నారండి. ఎందుకంటే వెహికల్స్ ఆపోజిట్లో వెళ్తాయి కదండి, ఇటు ఎదురుగా రావు కాబట్టి ఎంతైనా కొంతలో కొంత ఈ యాక్సిడెంట్స్లు అయితే నివారించవచ్చు. ఇలాగా మనకి ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చూసారా, ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో. అసలు జర్నీ అనేదే తెలియదండి. ఈ విధంగా ఉంటే కొంచెం మనకి ఈ అలసట కళ్ళు తిరగటం ఇవి ఉన్నా కూడా ఇవన్నీ ప్రకృతిని చూస్తే ఎంతో మైమర్చిపోతామండి. అందుకని వీలైనంత వరకు మనకి మనం ఇంట్లో అయినా ఉన్న కొద్ది స్థలంలో అయినా సరే ఏవో కొన్ని మొక్కలు పెంచుకోండి. కొంచెం మనకి ఏదైనా డిస్టర్బెన్స్గా అనిపించినప్పుడు ఆ మొక్కలు చూస్తుంటేనే మనకి ఎక్కడ లేని స్ట్రెస్ అంతా పోతుందండి. ఒక్క కప్పు కాఫీ తీసుకొని అలా గ్రీనరీలో బాల్కనీలో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ సాల్వ్ అయినట్లు అనిపిస్తుందండి. చూశారు కదా రంగురంగుల మొక్కలు అసలు ఎంత బాగున్నాయండి. బోగన్విలియా ఇందులో రకాలవి. ఇంకైతే ఊరికి వచ్చేసి పార్సిల్ తీసుకొని ఇలా ఫుడ్ పార్సిల్ మినీ పార్సిల్ తీసుకున్నానండి. నాకైతే 2 పూట్లకు వస్తుంది. మా వారైతే ఈవినింగ్ నైట్ వస్తానని చెప్పారు. ఆయన ఊరేళ్ళు ఉన్నారు కదా, ఇలాగ వాళ్ళు ఇస్తరాకు పచ్చళ్ళు 2-3 రకాలు, పప్పు సాంబారు గొట్టాలు, ఈ విధంగా వంకాయ కర్రీ ఇచ్చారు. వాటర్ బాటిల్ అయితే నేను కొనుక్కున్నానండి. ఇలాగ సాల్ట్ ప్యాకెట్, ఇది చింతపండు పచ్చడండి.
ఇట్లాగా అన్నం అయితే మరింతే పెట్టారండి. 60 రూపాయలు పార్సిల్. చాలా బాగుందండి. ఎప్పుడు మేము అక్కడే తెచ్చుకుంటాము. బస్ స్టాండ్ దిగగానే ఉంటుంది పక్కనే, మాకు బాగుంటుంది. పెరుగు అదివరకు ప్యాకెట్ కట్టేవాళ్ళండి, మజ్జిగ. ఇప్పుడైతే ఈ 5 రూపాయల ప్యాకెట్ వేశారు. బాగుంది చాలా. ఇలా సింపుల్గా మీల్స్ అయితే తీసుకొని, సాటర్డే కదండి ఇంకా నేను వచ్చింది ఈ విధంగా నా లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను. ఇంకా విస్తరాకు అది ఇచ్చారు కదండి, అది అక్కడ పెట్టేశాను. ఫ్లవర్స్ అయితే వాడిపోయినాయండి, మార్చేసేయాలి. బాయ్ అండి.